హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. సో, ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నాను బికాజ్ ఐ వాంటెడ్ టు క్లారిఫై వన్ క్వెషన్ వాట్ ఈస్ ద యూనివర్స్. ఓకే. ఆ క్వెషన్‌కి నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫస్ట్ సైంటిఫిక్ వేలో వెళ్తాను అండ్ దెన్ ఐ విల్ కమ్ టు అవర్ మైథాలజికల్. ఓకే. సో, ఎందుకు ఫస్ట్ అక్కడికి వెళ్తున్నానంటే ఆన్సర్ అనేది మన మైథాలజికల్ వేస్‌లో వెళ్తేనే వస్తుంది. ఓకేనా? మన స్పిరిచ్యువల్, మన ఫిలాసఫీలో వెళ్తేనే వస్తుంది. సో, ఆహ్, యు సైంటిఫిక్ మెథడ్‌లో వెళ్తే రాదు. బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు క్లారిఫై ఇన్ సైంటిఫిక్ వే ఆల్సో. ఓకే. సో, ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, వాట్ ఈస్ ద యూనివర్స్? యూనివర్స్ అంటే ఏంది? సో, ఇట్స్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఒక ఒక అంటే ఇప్పుడు ఒక హోమ్ అంటే ఏంటి? ఒక ఇల్లు అంటే ఏంటి? సో, ప్రతి ఇంట్లో ఒక ఫాదర్, మదర్, చైల్డ్. ఓకేనా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉంటే అదొక ఇల్లవుతుంది. సో, యూనివర్స్ ఈస్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్. ఓకేనా? మనం కూడా ఒక ఆబ్జెక్ట్సే. ఓకే. సో, ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ మనం చదువుకున్నాం కదా! సో, అవన్నీ కలయిక. ఒక మనిషి కూడా అవన్నీ ఉంటేనే ఒక జీవం అనేది వస్తుంది. సో, దే కెన్ ఏబుల్ టు వాక్, దే కెన్ ఏబుల్ టు టాక్. ఓకే. శక్తి. ఓకే. ఓకే. సో, అది సో, అకార్డింగ్ టు దట్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక హోమ్, ఒక ఇల్లు. ఓకే. సో, అలాంటిది ఒకటే ఇల్లు ఉండదు కదా! ఒక ఒక స్టేట్ కానీ, ఒక కంట్రీ కానీ, ఒక వీధి కానీ ఒకటే ఇల్లు ఉండదు. దేర్ విల్ బి మల్టిపుల్ హోమ్స్. అలాగే మన యూనివర్స్‌లో కూడా ఆహ్, అంటే చాలా యూనివర్సెస్ ఉంటాయి. చాలా గెలాక్సీస్ ఉంటాయి. చాలా మిల్కీ వేస్ ఉంటాయి. ఎక్కువ బ్లాక్ హోల్స్ ఉంటాయి. సో, అకార్డింగ్ టు ఐన్‌స్టీన్. ఓకే. అండ్ ఆల్సో స్టీఫెన్ హాకిన్స్ వాళ్ళు చాలా ఎక్కువగా వర్క్ చేస్తారు. దీని గురించి. సో, వాళ్ళు ఎక్కువగా దేని గురించి ఇన్వెస్ట్ చేశారు టైమ్. దే ఇన్వెస్టెడ్ టైమ్ ఆహ్, టు ఎక్స్‌ప్లోర్ అబౌట్ గ్రావిటీ, మాసెస్, బాడీ. ఓకే. అలాగే స్టీఫెన్ హాకిన్స్ అయితే బ్లాక్ హోల్స్ గురించి ఎక్కువగా వర్క్ చేస్తారు. సో, వాళ్ళు చెప్పిందేదేంటి అంటే ప్రతి ఒక్క బాడీకి డిఫరెంట్ గ్రావిటీ ఉంటుంది. డిఫరెంట్ మాసెస్ ఉంటాయి. ఒక టైమ్ పీరియడ్ ఉంటుంది. ఒక స్పీడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్స్ ఉంటాయి. సో, అలా చాలా అయితే చెప్పారు వాళ్ళు. సో, అలాగ చెప్పడం వల్ల మన ఎర్త్‌కి ఒక డిఫరెంట్ గ్రావిటీ ఉంది. యూనివర్సెస్‌కి చాలా డిఫరెంట్ గ్రావిటీస్ ఉంటాయి. సో, స్టీఫెన్ హాకిన్స్ ఏమన్నారు? సో, వి డూ హావ్ ఎ బ్లాక్ హోల్స్ ఒక మిల్కీ వేలో. సో, ఎనీథింగ్ విల్ గో టు దట్ బ్లాక్ హోల్. ఆ బ్లాక్ హోల్‌కి వెళ్ళింది అంటే ఇట్ విల్ డెఫినైట్‌లీ టేక్ ఇట్. ఓకేనా? తొందరగా పుల్ చేసేసుకుంటుంది. అండ్ ఆహ్, దాన్ అక్కడున్న గ్రావిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది భరించలేదనమాట. ఇట్ మైట్ ఎక్స్‌ప్లోడ్. ఎక్స్‌ప్లోడ్ అంటే అంటే పేలిపోవచ్చు. ఓకేనా? సో, అంత ఫోర్సెస్ అయితే అక్కడుంటాయి. సో, అంత స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఆ స్పీడ్‌ని మనం బేర్ చేయగలిగినట్లయితే వి కెన్ గో టు అనదర్ యూనివర్స్. ఓకే. ఇంకొక యూనివర్స్‌లోకి వెళ్ళొచ్చు మనం. సో, అలాగా మల్టీవర్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఆహ్, అవర్ ఆహ్, ఒక ఒక యూనివర్స్‌తోని, ఒక గెలాక్సీస్‌తోని లిమిటెడ్ కాదు. దేర్ ఆర్ మెనీ. బట్ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. జస్ట్ దోస్ ఆర్ జస్ట్ అజంప్షన్స్. ఓకేనా? చాలా అజంప్షన్స్ ఉన్నాయి. సో, అలాగా సైంటిఫిక్‌గా మీరు తెలుసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఒక మనిషి జీవిత కాలం సరిపోదు. ఓకే. సో, అది మీకు చెప్పాలి అనుకున్నాను. అండ్ విల్ కమ్ టు అవర్ మైథాలజికల్ వే అన్నమాట. మన మైథాలజికల్ వేలోకి వస్తే, సో, ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఆది శంకరాచార్య. ఓకేనా? సో, హి ఈస్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఆహ్, నేను మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో మంత్రాస్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. గాలికాలం, వర్షాకాలం. సో, అన్నీ అంటే చాలా డిఫరెంట్ ఆహ్, నేచర్ అంటే చాలా అట్మాస్ఫియర్‌లో చాలా చేంజెస్ ఒస్తాయి. వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. చాలా ఎక్కువగా రోగాలు వచ్చే టైం అన్నమాట. అందుకని నేనేమన్నాను, మీరు ఒక మంత్రం వజ్ర కవచాన్ని చదవండి. దట్ విల్ యాక్ట్ యాస్ ఎ ఫీల్డ్. ఓకే. ఒక ఔరా అనేది క్రియేట్ అవుతుంది. సో, అది వెంటనే అయితే క్రియేట్ కాదన్నమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అందుకని ముందు నుంచే మీరు అది అది వినటం అలా ప్రాక్టీస్ చేస్తే ఆ మంత్రం అనేది ఉచ్చారణ మనం పలికేడంత క్లియర్‌గా పలకలేం. సో, నేనిచ్చిన దాంట్లో వాళ్ళు క్లియర్‌గా ఉంది. సో, అది మీరు వింటున్నంత కాలం ఒక్కసారికే అది మీకు పవర్ రాదు. మీకు షీల్డ్ అనేది ఏర్పడదు. అట్‌లీస్ట్ మీరు కొన్ని మల్టిపుల్ టైమ్స్ అట్‌లీస్ట్ ఒక 108 టైమ్స్ వినాలి. అప్పుడే మీకు అది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మీరు ఒక వెబ్‌సైట్‌లో
యూ ఫర్ సపోజ్ యూట్యూబే తీసుకోండి. ఒక మనం యూట్యూబ్‌లో ప్రీమియర్‌గా మనము జాయిన్ అయ్యాము అంటే వీఆర్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ అలా మనం ఇన్వెస్ట్ మనీ చేశామంటే మనకి యాడ్స్ ఫ్రీ. ఓకేనా? సో, దానికి రిలేటెడ్ యాక్సెస్ మనకు కొంచెం ఎక్కువగా వస్తుంది. ఓకే. ఇట్ ఇట్ విల్ యాక్టివేటెడ్ మనకు కావాల్సిన మన కంఫర్ట్ మనకొస్తుంది. మనం కొంచెం మనీ అనేది ఇన్వెస్ట్ చేశాము అంటే. అలాగే గాడ్‌తో కూడా వి హావ్ టు ఇన్వెస్ట్ సమ్ టైమ్. ఓకేనా? ఆహ్, మనం మనీ అనేది మనం ఏర్పరచుకున్నాం. బట్ గాడ్‌తో మనకు సంబంధం ఏర్పరచుకోవాలంటే వీ హావ్ టు ఇన్వెస్ట్ సమ్ అవర్ టైమ్ టు గాడ్. ఓకేనా? సో, అలాగే మంత్రాస్ కూడా మనకు యాక్టివేట్ కావాలి అంటే వీ హావ్ టు ఇన్వెస్ట్ సమ్ టైమ్. అది మనం వినాలి. సో, ఆ మంత్రాస్‌లో ఎందుకు అంత పవర్ ఉంటుంది అంటే దేర్ ఈస్ ఎ సైంటిఫిక్ ప్రూఫ్ అన్నమాట. సో, ఆ మంత్రాస్ అనేటివి మనము వింటూ ఉన్నామంటే మన చుట్టూ ఒక గామా రేస్ ఓకేనా? ఆల్ఫా, బీటా, గామా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి గదా! సౌండ్ ఫ్రీక్వెన్సీస్. మన ఈ టారోలో కూడా ఆహ్, హీలింగ్‌లో కూడా సౌండ్ హీలింగ్ అనేది ఉంటుంది. సో, ఆ సౌండ్ వల్ల కూడా మన నర్వ్స్ కొంచెం కామ్ అయ్యి సో, ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ ఇట్ 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 విల్ ప్రొటెక్ట్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. అంటే ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? ఏదైనా గాయాలున్నా అది ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఇట్ విల్ గివ్ అస్ సూతింగ్ ఎఫెక్ట్ అన్నమాట మన ఇయర్స్‌కి. అలాగే మంత్రాల్లో కూడా ఇఫ్ యూ ఆర్ చాంటింగ్ ఇన్ ఇట్ రైట్ వే, ఒక రైట్ వేలో మనం చాంట్ చేస్తున్నాము, రైట్ వేలో మనం వింటున్నాము అంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ గామా రేస్. గామా రేస్ అంటే దోస్ ఆర్ ప్యూర్ ఎనర్జీస్. చాలా ప్యూర్ ఎనర్జీస్ అన్నమాట. ఒక ఫ్రీక్వెన్సీస్ అంటూ ఉంటాయి ఆ సౌండ్‌లో. ఒక 30-80 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయనుకుంటా. సో, ఎడ్జ్ ఆల్ఫా అంటే దానికన్నా కొంచెం తక్కువ ఎనర్జీస్ ఉంటాయి. బీటా అంటే ఆల్ఫా కన్నా కొంచెం ఎక్కువగా ఎనర్జీస్ ఉంటాయి. గామా అంటే మిక్సింగ్ ఆఫ్ దిస్ బోత్ ఎనర్జీస్ అన్నమాట. సో, అవి అవి మనం వింటున్నప్పుడు అవి ఆ గామా రేస్ అనేది మన చుట్టూ ఏర్పడతాయి. సో, అది మనం అలాగే వింటూ ఉంటే బేస్డ్ ఆన్ దట్ మంత్ర. ఆ మంత్ర దేనికోసం క్రియేట్ చేశారు, దేనికోసం రాశారు అనే దాన్ని బట్టి నేనిచ్చిన వస్త్రకవచంలో అయితే ఖచ్చితంగా అది ఒక షీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఓకే. సో, యాక్టివేట్ అయిపోతుంది. అట్‌లీస్ట్ మీరు 1,00,000 టైమ్స్ చేయాలన్నమాట. సో, అలా అలాంటి అంత పవర్ ఉందన్నమాట మంత్రాలో. సో, అండ్ కమింగ్ టు ఆదిశంకరాచార్య యూనివర్స్ గురించి మీకు చెప్పాలి కదా! సో, యూనివర్స్ మీ గురించి మీకు మంత్ర గురించి కూడా చెప్పాను. అండ్ చెప్పాను గదా! ఒక మనిషి అంటేనే ఒక యూనివర్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ మ్యాన్. సో, ఆ బ్లాక్ హోల్ అంటేనే మన థర్డ్ ఐ. ఆ థర్డ్ ఐలో ఆహ్, మనము రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. మనకు ఏది కావాలి అంటే అది మాత్రమే రిసీవ్ చేసుకునేలాగా ఉండాలి. సో, వి హావ్ టు బి మనము మనం ఎంత కంట్రోల్డ్‌గా ఉంటే సో, అది సో, అప్పుడు మనం మనతోనే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాము. వి కెన్ అచీవ్ వాటెవర్ వి వాంట్. అందుకని మన కంట్రోల్‌లో మనముండాలి. మన పైన మనమే విజయం సాధించాలి. అప్పుడే లైక్ యూనివర్స్ విల్ యాక్ట్ యాస్ ఎ మిర్రర్ అన్నమాట. ఒక మిర్రర్ లాగా వర్క్ చేస్తుంది. అప్పుడు మనం ఏడుస్తే మన మన ఏడుపు మొహమే కనిపిస్తుంది. మనం నవ్వితే మన హ్యాపీ ఫేసే కనిపిస్తుంది. అందుకనే మనం పర్ఫెక్ట్‌గా ఉంటే ఇప్పుడు మీరు యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేసినా కూడా ఇట్ విల్ డెఫినైట్‌లీ రెస్పాండ్ యూ. ఓకేనా? మీకు రెస్పాన్స్ ఇస్తుంది. బట్ అదే ఆ మిర్రర్ అనేది సరిగ్గా లేకోకుండా పగిలిపోయి, లేకపోతే ఆహ్, ఓకే. ఏదైనా ఆహ్, డర్టీగా ఉంటే మాత్రం యూ కాంట్ ఏబుల్ టు కమ్యూనికేట్. అందుకని ఫస్టు యూనివర్స్‌తో మీరు మాట్లాడే ముందు యూ హావ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ యువర్ సెల్ఫ్. క్లియర్‌గా ఉండండి, నీట్‌గా ఉండండి. మీ పైన మీరు సాధించుకోండి. సో, యూనివర్స్ అంటే ఈస్ నథింగ్ బట్ యూ. మీరే అన్నమాట. యూనివర్స్ అనేదే మీరు. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇంకా ఆదిశంకరాచార్యుల ఒక నిర్వాణ శతకం అనేది తను రాసారనమాట. సో, ఆ నిర్వాణ శతకంలో తను చెప్పినది ఏది అంటే ఒక రాజు అడిగారు. హూ ఆర్ యూ? సో, దాన్ని అప్పుడే మీరు ఎవరు అన్నప్పుడు తను ఒక ఆన్సర్ ఇచ్చారు. ఏ ఆన్సర్ ఇచ్చారు అంటే సో, ఐ వాంట్ టు చాంట్ దట్ మంత్ర అన్నమాట. సో, నా మే మృత్యుశంకా నా మే జాతి భేద అంటే ఐ హావ్ నో ఫియర్ ఆఫ్ డెత్. నాకు మృత్యు భయం అనేది లేదు. సో, అలాగే నాకు క్యాస్ట్ ఒక జాతి అనేది లేదు. ఓకే. పితామైవ మే నైవ మాతా న జన్మః అంటే నాకు మదర్ లేరు, నాకు ఫాదర్ లేరు. అసలు నాకు పుట్టుక అనేది లేదు. ఓకేనా? न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य
సో నేను ఒక బంధువుని కాదు, నేను ఒక స్నేహితుడిని కాదు, నేను ఒక టీచర్, నేను ఒక శిష్యు నేను ఒక టీచర్‌ని కాదు, నేను ఒక శిష్యుడిని కూడా కాదు. ఐ యామ్ నాట్ ఎ స్టూడెంట్. ఓకే. సో చిదానంద రూప శివోహం శివోహం, నేను ఒక కాన్షియస్‌ని, అంటే ఐ యామ్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్‌నెస్, నేను ఒక జ్ఞానిని. ఓకే. సో వి ఆర్ దట్ బ్లాక్ హోల్స్, మనము దాన్ని యాక్టివేట్ చేయాలి. ఓకే. నేను శివుడి యొక్క ప్రతిరూపం. ఓకే. ఐ యామ్ ది ఎటర్నల్ శివ. సో మనమే మనమే ఒక యూనివర్స్‌కి చాలా పేర్లున్నాయండి. సో అందరూ విడిపోయి యూనివర్స్ గాడ్ అన్నమాట. అంటే కొంతమంది దేవుడంటారు, కొంతమంది జీసస్ అంటారు, కొంతమంది శివుడు అంటారు, కొంతమంది అల్లా అంటారు. సో ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. సో మనమే శివం, శివోహం శివోహం అహం బ్రహ్మాస్మి. సో మీకు మీరు పాస్ట్ గురించి అందుకనే మిమ్మల్ని పట్టించుకోవద్దండి అంటున్నాను. ఏం జరిగినా కూడా దేర్ ఇస్ నథింగ్. మనము మనం జస్ట్ ఒక పార్టికల్స్, ఒక ఆత్మ. వి ఆర్ కాన్షియస్‌నెస్. ఓకేనా? సో మీరు ఈ జన్మ తీసుకున్నారు అంటే సంథింగ్ యూ హావ్ టు డూ. అంటే మీరు వచ్చారు తప్ప మీ కర్మకు ఏది సంబంధం లేదు. మీరు చేస్తూ ఉండాలి. మీరే ఒక దేవుడు. మీరే యూనివర్స్. సో, ఇది నేను చాలా వరకు ట్రై చేశానండి. బట్ స్టిల్ ఐయామ్ ఇంప్రూవింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. ఓకే. సో, నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయటానికే నేను వీడియోస్ చేస్తున్నాను. బట్ నేనిది చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరు, మీరు శివుడు, అంటే మీరు కానీ, దేవుడు కానీ అందరూ ఒక్కటే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. జరిగిపోయింది అంటే సంథింగ్ యూ హావ్ టు ఫేస్ సంథింగ్. ఒక దాన్ని మీరు, అది మీరే ఎంచుకున్నారు. మీకు తెలీదు. మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. మీకేదైనా బ్యాడ్ థింగ్ జరిగింది అంటే మీరది కోరుకున్నారు. మీకు తెలీదు. మీరు స్ట్రాంగ్‌గా కోరుకొని ఉండొచ్చు. సో, అందుకనే మీరు మంచివి కోరుకోండి. ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. ఎందుకంటే మీరే శివుడు. ఓకే. మనమే మనమే యూనివర్స్. మనలోనే మనకు శక్తి ఉంది. అది నమ్మకంతో ఆదిశంకరాచార్యులు చెప్తారు అంటే దట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్. ఓకే. సో, నేను అందుకనే మీకు ఇది చెప్పాలి అనుకున్నాను. బట్ నేను మళ్ళీ కావాలంటే మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకున్నది మనమే యూనివర్స్. ఓకే. మనల్ని మనం జయించుకోవటమే చాలా కష్టం. సో, ఫస్ట్ మిమ్మల్ని మీరు జయించుకోండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కన్నా, మిమ్మల్ని మీరు జయించుకున్నప్పుడు మీరు ఏదైనా సాధించగలరు. సో, అప్పుడే 12 మినిట్స్ అయింది. ఓకే. ఇప్పుడు నేను జనరల్ రీడింగ్‌లో ఏం చేస్తాను అంటే ఐ డిడ్‌ంట్ టుడే ఐయామ్ నాట్ ఫీలింగ్ వెరీ వెరీ గుడ్. అందుకనే సో, ఐ జస్ట్ వాంటెడ్ టు గో విత్ జనరల్ రీడింగ్ అన్నమాట. సో, జనరల్ రీడింగ్ చెప్పాను కదా! ఓకే. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? మీ పర్సన్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? మీకు సేమ్ అలాగే నార్మల్‌గా ఓకే. బేస్డ్ ఆన్ కార్డ్స్ ఐ విల్ బి టేకింగ్ అన్నమాట. ఓకే. హ్మ్. వేర్ ఆర్ మై కార్డ్స్? ఒక 2 మినిట్స్ అండి. నా కార్డ్స్ కూడా కనిపించట్లేదు. ఓకే. ఐ గాట్ ఇట్. యూనివర్స్, ఐ జస్ట్ వాంటెడ్ మా వ్యూవర్స్‌కి, మా సబ్‌స్క్రైబర్స్ వాళ్ళిప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? నాకు కొంచెం క్లియర్‌గా చెప్పండి. మా వ్యూవర్స్ అండ్ మై సబ్‌స్క్రైబర్స్ వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది? అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్, మా సబ్‌స్క్రైబర్స్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ క్లియర్‌లీ. ఓకే. మీ లైఫ్‌లో చాలా ఒక పెద్ద చేంజెస్. Okay, the tower cord. This is nothing a small change and this is a very big change. Something happened to you. Okay, universe, please give me 2 more cards. Okay. సంథింగ్ ఏదో చాలా పెద్ద చేంజ్ అయింది అండ్ చెప్పాను కదా చేంజ్ అనేది వచ్చింది. సో దిస్ మైట్ బి మీ సిట్యుయేషన్ అన్న చేంజ్ అయి ఉంటుంది. మీరు వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుతూ ఉన్నారు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్. వావ్! నైస్. ఓహ్ మై గాడ్! ఎండ్ ఆఫ్ ది డెక్ చూడండి హీరోఫంట్. సో, ఐ థింక్ మీరు కోరుకున్నదేదో జరిగిందండి. మీకు మ్యారేజెస్ ఓకేనా? ఇది ప్రెజెంట్ అని చూసాననమాట. బట్ ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తారో అప్పుడు ఖచ్చితంగా వితిన్ 1 మంత్ ఆర్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. బికాజ్ ఐ కెన్ సెన్స్ ది స్ట్రాంగ్ బాండ్ అన్నమాట. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో సో వాళ్ళతో మీకు మ్యారేజ్ జరుగుతుంది. ఓకే. మీరు ఖచ్చితంగా ఈ ఈ
ఈ సిచ్యుయేషన్ లో ఉన్నారు ఇప్పుడు. ఓకేనా, మ్యారేజ్ జరిగి మూవ్ అవుతున్నారు. యు ఆర్ మూవింగ్ ఇంటూ సమ్ న్యూ ప్లేస్. ఓకేనా, మీరు దిస్ ఇస్ రియల్లీ వెరీ గుడ్ సైన్. నాకు చాలా మంచి సైన్ వస్తుంది. సో మీ పాస్ట్ లో చాలా చాలా బాధపడ్డారు. మీకు +9 చూస్తున్నా. మీకు జస్టిస్ కావాలి అనుకుంటున్నారు. అండ్ ది పేజ్ ఆఫ్ వ్యాన్స్. ఓకే, సో మీరు మీ పాస్ట్ లో చాలా ప్రయత్నాలు కూడా చేశారు. మీ పాస్ట్ లో చాలా చాలా బాధలో ఉన్నారనమాట. చాలా అలోన్ గా ఉన్నారు. ఓకేనా, ఎవరి కోసమో చాలా వెయిట్ చేశారు. అండ్ నౌ దే ఆర్ బ్యాక్. ఓకేనా, వాళ్ళు వచ్చారు బ్యాక్ కి. మీరు చాలా ఆలోచించారు కూడా, మీ లైఫ్ ఎందుకు ఇలా ఉంది, మీకు న్యూ లైఫ్ కావాలి. ఓకే, సో మీరు చాలా బాధపడ్డారు పాస్ట్ లో. అండ్ నౌ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, జరుగుతోంది కూడా. ఓకే, సో ఐ థింక్ మీరైతే చాలా మంచి సిచ్యుయేషన్ లో ఉన్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది టవర్. చూడండి, చాలా ప్యాషనెట్ గా మీరు దేనికోసమో వెయిట్ చేశారు. ఆ చేంజ్ అయితే వచ్చింది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది చేరియట్. వావ్, ఐ థింక్ మీకు మీరు కోరుకున్న పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చారండి. ఖచ్చితంగా వచ్చారు. ఇట్ ఇస్ ద ప్రెసెంట్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది లవర్స్ కార్డ్. మీరు కోరుకున్నదే. మీరు ఎవరినైతే ఊహించుకున్నారో ఆ అసలు ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసారు. నాకు అదే అనిపిస్తుంది. మీరు వెయిట్ చేయండి. ఇక ఇది జరగలేదు అంటే ఖచ్చితంగా వితిన్ 7 days లో కూడా జరిగే అవకాశం ఉంది. ఓకేనా, సో దిస్ ఇస్ వెరీ గుడ్ సైన్. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చాడు. సో మీ పర్సన్ సిచ్యుయేషన్ ఏంటి, హౌ ఈస్ హీ? యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ యొక్క పర్సన్ సిచ్యుయేషన్ ఏంటి, వాళ్ళ పర్సన్ ఎలా ఉన్నారు, హౌ ఈస్ హీ? సో వాట్ ఆర్ హిస్ ఫీలింగ్స్? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూస్తాను. ఓకే, అలాగే సిచ్యుయేషన్ కూడా. ఓకే, మీ పర్సన్ చాలా ఆ, చాలా రిజిడ్ గా, చాలా కన్వీనియంట్ గా ఉన్నారు. ఓకే, సో యువర్ పర్సన్ ఈస్ వెరీ హ్యాపీ, ఐ థింక్ సో. చాలా స్ట్రాంగ్, చాలా బలంగా, అంటే చాలా నమ్మకంగా కూడా ఉన్నారు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ 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 గుడ్ సైన్. 8 బికాస్ ఆఫ్ సాటర్న్. ది పేజ్ ఆఫ్ కప్స్. కలలు కంటున్నారు మీకోసం, రియల్లీ. ది పేజ్ ఆఫ్ కప్స్. ఇట్స్ వెరీ గుడ్ సైన్ అండి. మీ పర్సన్ చూడండి, మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు. ఓకే, తను చాలా కన్వీనియంట్ గా ఉన్నారు. అండ్ హీఈస్ అబౌట్ టు మీ దగ్గరికి వచ్చేసాడని అనిపిస్తుంది నాకు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది క్వీన్ ఆఫ్ పెంటకల్స్. చూడండి, తన ఆమ్, ఎలా ఉన్నారు అంటే, తన ఫీలింగ్స్ కూడా కదా, సో మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారనమాట. లైక్ మీకోసమే తన తాపత్రయం. ఓకే, బికాస్ ద నైట్ ఆఫ్ స్వర్డ్స్ మీ దగ్గరికి మీతో ఉండటానికి కమింగ్ టువర్డ్స్ యూ. ఫీలింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్ట్రెంగ్త్. తన సిచ్యుయేషన్ కూడా చాలా బాగుంది. ఓకే, సో చాలా బలంగా ఎందుకున్నాడు, ఈ అనలైజ్డ్ హిమ్సెల్ఫ్, షీ అనలైజ్డ్ హిమ్సెల్ఫ్. తను తను చాలా బాగా అనలైజ్ చేశారు. మీరే తన బలం అని తెలుసుకున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది పేజ్ ఆఫ్ కప్స్. 8 of Wands. ఐ థింక్ సో దే ఆర్ ఇన్ ఆల్రెడీ కమ్యూనికేటింగ్ విత్ యూ. మీతో ఆల్రెడీ మాట్లాడుతున్నారు కూడా. ఓకే, ఎలా మాట్లాడాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. బికాస్ మీ ప్రెసెంట్ సిచ్యుయేషన్ అయితే చాలా వండర్ఫుల్ గా ఉంది. విత్ ఇన్ 8 days, 8 days లో మీ పర్సన్ తో మీకు కమ్యూనికేషనే కాదు, అండ్ మీకు మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ కెన్ సెన్స్ దట్ మీకు చాలా మంచి జరుగుతోంది. ఓకే, మీ పర్సన్ చాలా ప్యాషనేట్ గా ఉన్నారు మీకోసం. ఓకేనా, చాలా క్లియర్ గా ఉన్నారు. ఓకే, చాలా అంటే చాలా క్లియర్ గా ఉన్నారు. అండ్ ఒక డెసిషన్ కూడా తీసేసుకున్నారు. దిస్ ఇస్ అమేజింగ్ సైన్ అండి. దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్ సైన్. ఓకేనా, పెళ్లి కాని వాళ్ళు లవర్స్ ఉంటే మాత్రము మీకు పెళ్లి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యువర్ పర్సన్ ఈస్ రెడీ టు కమ్యూనికేట్ విత్ యూ విత్ ఇన్ 8 days. 8 days లో మీ పర్సన్ మీతో మాట్లాడడానికి చాలా రెడీగా ఉన్నారు. అండ్ ఐ విల్ సీ హిస్ ఆర్ హర్ ఇంటెన్షన్స్. యూనివర్స్ మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ క్లారిఫికేషన్. మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ మాకు క్లియర్ గా చెప్పండి. చూడండి, మీరు అవైలబుల్లో ఉన్నారు కూడా.
దే ఆర్ రెడీ టు కన్విన్స్ యూ. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఈజీగా ఉన్నారు. బట్ కొంచెం అయితే భయపడుతున్నారు. బట్ దే ఆర్ రియల్లీ రెడీ. ఓకేనా? వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు. ఓకే. ద ఇంటెన్షన్ మీరే తనకు కావాల్సిన పర్సన్. హి డిసైడెడ్ ఆర్ షీ డిసైడెడ్. ఓకేనా? ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ ది 9 ఆఫ్ పెంటకల్స్. వావ్! దే ఆర్ వర్కింగ్ ఫర్ యూ. ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ ది మూన్. ఏస్ ఆఫ్ పెంటకల్స్. మీకు మిమ్మల్ని ఆఫర్ చేయాలని ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఇస్ వెరీ గుడ్ సైన్. వాళ్ళకి ఎన్ని అనుమానాలు ఉన్నా, ఎన్ని భయాలు ఉన్నా దే ఆర్ రెడీ టు ఆఫర్ యూ. ఓకే. ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ ది స్టార్ కార్డ్. ఓకే. సో మీకు తెలియకుండా మిమ్మల్ని మిమ్మల్ని దే ఆర్ వాచింగ్ యూ. ఓకేనా? మీకు తెలియకుండా వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. సో మీరు మిమ్మల్ని ఇది స్టార్ అనుకుంటున్నారు. అది మీకు తెలీదు. ఓకే. యూ డోంట్ నో. మీకు తెలీదు. దే ఆర్ మేనిఫెస్టింగ్ యూ. ఇంటెన్షన్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. బట్ కొంచెం భయం అయితే ఉంది. బట్ ఎనీ హౌ, బికాస్ ఆఫ్ దిస్ మేనిఫెస్టేషన్, బికాస్ ఆఫ్ ది స్టార్, బికాస్ ఆఫ్ దిస్ 9 ఆఫ్ పెంటకల్స్, దే రియల్లీ వాంటెడ్ యూ. ఓకేనా? వాళ్ళకు మీరు చాలా అంటే చాలా కావాలి. అండ్ దే I I can't explain అండి. I can't explain. I just say they madly in love with you. ఓకేనా? They are madly in love with you, and within 8 days they will definitely కమ్యూనికేట్ విత్ యూ. ఓకే. డెఫినెట్ గా కమ్యూనికేట్ చేస్తారు. సో కొంచెం డిస్టెన్స్ ఉన్నట్లుంది మీకు మీ పర్సన్ కి. బట్ దే రియల్లీ వాంటెడ్ టు మీట్ యూ. ఓకేనా? మిమ్మల్ని మీట్ చేయాలి. మిమ్మల్ని మీకు తెలియకుండా రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు. అంటే యూ కెన్ అండర్స్టాండ్. ఓకేనా? యువర్ పర్సన్ ఇస్ రెడీ. ఓకే. మీరు కూడా రెడీగా ఉన్నారు. బికాస్ మీ సిచ్యుయేషన్ కూడా చాలా బాగుంది. యువర్ సిచ్యుయేషన్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ ఆల్సో మీ సిచ్యుయేషన్ చూస్తూ ఉంటే ఇన్ కేస్ మీ పర్సన్ మీ సిచ్యుయేషన్ మీకు వేరే మ్యారేజ్ ఏమైనా సెట్ అయ్యన్నా అయి ఉండాలి. ఎందుకంటే మీరు ఆ లేకుంటే మీకు ఇలా మ్యారేజ్ జరుగుతోంది అని కూడా తను చాలా బాధపడుతూ అన్న ఉండాలి. ఎందుకంటే ఇంటెన్షన్స్ లో మీరు ఇంకా అందరేమో అన్న భయం కూడా తనకుంది. ఓకే. తను కొంచెం భయపడుతున్నారు. మీరు మిస్ అవుతారేమో అన్న భయం కూడా ఉంది. సో మీకు వేరే ఇంకొక మ్యారేజ్ అయినా సెట్ అవుతుందో, మేబీ మేబీ మీరు కూడా అందుకనే సడన్ చేంజెస్ ఏమో అవి. సో అలా కూడా రావచ్చు అన్నమాట. ఓకేనా? తను చాలా బాధపడుతున్నారనమాట. అంటే సంథింగ్ ఒక సాంగ్ అయితే నాకు గుర్తొస్తుంది. ఆహ్, ఆ సాంగ్ ఏంటి అంటే కొంచెం బాధపడుతున్నారండి మీ పర్సన్ మాత్రం. ఎందుకంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు. తను నాకు ఎలా అనిపిస్తోంది అంటే, ఓకే. తనెలా అనుకుంటున్నారు అంటే లైక్ ఈ సాంగ్, ఇతరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావే ప్రేమ, మరి నా కను పాపల్లో కనుమరుగైనావేమ్మా అనే సాంగ్ అయితే గుర్తొస్తుంది. సో ఓకే. చూద్దాం. ఓకే. ఇంటెన్షన్స్ అయితే అలా ఉంది. సో వాట్ విల్ బి హ్యాపెన్ ఇన్ 8 డేస్. 8 డేస్ లో మీకు ఏమి జరగబోతుంది. వెదర్ హి విల్ బి టేకింగ్ ఎనీ యాక్షన్ ఆర్ నాట్. ఓకే. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరా? ది స్ట్రెంగ్త్ కార్డ్ 8 డేస్ మళ్ళీ 8 వచ్చింది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఏస్ ఆఫ్ వ్యాన్స్ తనకు ఆల్రెడీ ఒక ఇంట్యూషన్ అయితే నమ్ముతున్నారండి. ఓకేనా? తన ఇంట్యూషన్ ని నమ్ముతున్నారు. 4 ఆఫ్ పెంటకల్స్ మీరు అయితే ఖచ్చితంగా కావాలి ఆ పర్సన్ కి. ఓకేనా? మీరైతే ఖచ్చితంగా కావాలి. అట్ ప్రెజెంట్ అయితే కొంచెం కొంచెం భయపడుతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ ది స్ట్రెంగ్త్. Please give me the classification for the Ace of Wands. Please give me the classification for the 4 of Pentacles. చెప్తున్నాను కదా. సో ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ దే హ్యావ్ టేకెన్ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. మిమ్మల్ని అయితే అస్సలు హీ విల్ నెవర్ లీవ్ అన్నమాట. తనైతే దే వోంట్ లీవ్ యూ. ఖచ్చితంగా దే విల్ కమ్. ఓకే. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి ఎంత భారమైనా కూడా స్ట్రెంగ్త్ ధైర్యంగా వస్తారు. దే దే ఆర్ సీయింగ్ యూ యాజ్ ఎ క్వీన్. మిమ్మల్ని క్వీన్ లాగా చూస్తున్నారు. అండ్ ఆల్సో దే విల్ ఆఫర్ యూ యాజ్ దే క్వీన్. ఓకేనా? మీరు అబ్బాయిలైతే మిమ్మల్ని కింగ్ లాగా చూస్తున్నారు. అంటే అట్లా ఆల్టర్నేటివ్ గా అనుకోండి. బికాస్ యూ పీపుల్ ఆర్ అమేజింగ్. ఓకేనా? యూ పీపుల్ ఆర్ అమేజింగ్. అండ్ ఆల్సో ఈ రోజు
వీనస్ అనేది క్యాన్సర్ లోకి వెళ్తుంది. దేర్ ఆర్ వెరీ లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపెనింగ్ అన్నమాట. చాలా చేంజెస్ వీనస్ అంటే ఎందుకు నాకు వీనస్ అంటున్నానంటే అగైన్ ఐ కెన్ సీ దట్ ది ఎర్త్ ఎలిమెంట్స్. ఓకే, ఎర్త్ ఎలిమెంట్స్ చూస్తున్నాను కాబట్టి శుక్రుడు మారుతున్నాడు అనమాట, క్యాన్సర్ లోకి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అందుకని ఐ కెన్ సీ ద స్ట్రాంగ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ హియర్. అందుకని మీకు మంచి రెస్పెక్ట్ ఇస్తారనమాట. మీ పర్సన్ చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ అలాగే అందుకనే ఎక్కువగా పెళ్లిళ్ళు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఆషాఢ మాసంలో కాదు, శ్రావణ మాసం చాలా పెళ్లిళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా దే విల్ కమ్ 8 days లో ఖచ్చితంగా వాళ్ళు వచ్చి దే విల్ టేక్ ఎ స్టెప్. ఎంత భారంగా ఉన్నా వస్తారు, ధైర్యం తెచ్చుకోండి. బికాస్ దే వోంట్ లీవ్ యూ. వాళ్ళు మిమ్మల్ని వదలడానికి రెడీగా అయితే లేరు. ఓకేనా? సో దట్ ఈస్ యువర్ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. ఓకే, సో యూనివర్స్ మరి వీళ్ళ ఫైనల్ గా వీళ్ళ రిలేషన్షిప్ అవుట్కమ్ చెప్పండి. ఫైనల్ గా మా వ్యూవర్స్ కి రిలేషన్షిప్ అవుట్కమ్ గురించి క్లారిఫై చేసేయండి. మీకు ఎంత కష్టమైనా కూడా మేబీ మీ ఇంట్లో వాళ్ళతో గొడవ పడన్నా మీరు వెళ్ళిపోతారేమో. ఓకే, సో నాకు అలాగే చూడండి. ఫైనల్ రిలేషన్షిప్ అవుట్కమ్ యూ విల్ మూవ్ ఆన్. ఓకే, మీ ఇద్దరు పెళ్లి అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. ది 5 of Cups. 5 of Cups. Please give me the clarification for 6 of Swords. Please give me the clarification for the Chariot. మీ ఇంట్యూషన్ నమ్మేసి, యా, అగైన్ కింగ్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్, కింగ్ ఆఫ్ పెంటకల్స్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది 5 of Cups. ఓకే, సో చాలా సిమిలర్ గా వచ్చాయండి. మీరు ఫైనల్ మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ మీరే మీ పర్సన్ ని ఇంకా చాలా వద్దు అనేసుకొని ఇంకొక మ్యారేజ్ చేసేసుకున్నారు అనుకోండి, యూ 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 విల్ డెఫినెట్లీ మిస్ యువర్ పర్సన్. ఓకేనా? లేదు అంటే మీ పేరెంట్స్ ని వదులుకొని వెళ్ళిపోయారు అంటే అప్పుడు మీ ఫ్యామిలీని మిస్ చేసుకుంటారు. సో ఖచ్చితంగా కొంచెం మిస్సింగ్ అయితే ఉంది. మీ రిలేషన్షిప్ అవుట్కమ్ లో మిస్సింగ్ అయితే ఉంది. ఫస్ట్ బట్ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుంటారండి. ఖచ్చితంగా యూ విల్ బి చూసింగ్ వన్ థింగ్. మీ ఇంట్యూషన్ ని నమ్మి మీ ఇంట్యూషన్ మీ ఇంట్లో వాళ్ళ మాటలు వింటారు అంటే ఎస్, మీరు మీ పర్సన్ ని మిస్ అవుతారు అండ్ యూ విల్ బి వెరీ హ్యాపీ. మీరైతే హ్యాపీగానే ఉంటారు, దెర్ ఇస్ నో డౌట్. బట్ బట్ మీకు మిస్సింగ్ అయితే ఉంటుంది. సో ఎలా అయినా మీకు మిస్సింగ్ అయితే ఉంటుంది. సో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మీరు కోరుకున్నవి దగ్గుతాయి. మీరు ఏది కోరుకుంటారో అదే చెప్పాను కదా, మీ చేతుల్లోనే కీస్ ఉంది, మీ లైఫ్ ఇది. సో మీరు ఏదనుకుంటే అవే జరుగుతాయి. ఓకే, ఫైనల్ డెసిషన్ ఇస్ యువర్స్. మిస్సింగ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఏది గ్లిట్టరా, ఏది నిజంగా సన్నా అనేది మీరే ఐడెంటిఫై చేయాలి. మీకు మీ పర్సన్ మంచివాడా అనుకుంటే యూ కెన్ గో విత్ హిమ్. లేదు మా పేరెంట్స్ అయితే బెస్ట్ అనుకుంటే నేనైతే పేరెంట్స్ ని చూస్ చేసుకుంటాను. అండ్ ఆల్సో మీ జర్నీ మీ పేరెంట్స్ ని బట్టి. ఓకేనా? అందరూ ఒకేలాగే ఉంటారు అనేది నేనైతే అనుకోవట్లేదు. సో డిసైడ్ ఆన్ యువర్ బెస్ట్. ఓకే, సో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్? యూనివర్స్ మా వ్యూవర్స్ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ ఏ వెరీ 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 గుడ్ గైడెన్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. చూడండి, యూనివర్స్ అయితే మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తుంది. మీరు ఏది చూస్ చేసుకున్నా కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్. బట్ బట్ ఏంటి అంటే మీ మనస్సుని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, మీ మనస్సుని మీరు కంట్రోల్ చేసుకోవాలి. చూడండి, మీ లైఫ్ ని మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. మీరు ఏది కోరుకుంటే యు ఆర్ మెజిషియన్. ఓకే, మీరే ఒక మీ లైఫ్ వ్యాన్స్ అంటేనే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ స్ట్రాంగ్, మీ స్ట్రాంగ్ విల్. ఓకే, చూడండి అగైన్ అదే ఏస్ ఆఫ్ స్వార్డ్స్. మీ స్ట్రాంగ్ విల్ అండి. మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. యూనివర్స్ రెడీ టు ఆఫర్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకేనా? మీకు ఏది కోరుకుంటే అది జరగడానికి యూనివర్స్ రెడీగా ఉంది. మీ పర్సన్ కూడా రెడీగా ఉన్నారు. అండ్ అకార్డింగ్ టు యువర్ డెసిషన్ మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. మీరు బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? మూన్ అండ్ సన్ అంటే మీ లాజికల్ ని మీ క్రియేటివ్ థింకింగ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. సో అది మీకు యూనివర్స్ ఇక్కడ ఇచ్చే మీకు గైడెన్స్. అండ్ అగైన్ నేను న్యూమరాలజీ గైడెన్స్ చూస్తాను. యూనివర్స్ మరి మా వ్యూవర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి న్యూమరాలజీ గైడెన్స్ చెప్పండి. మా వ్యూవర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి న్యూమరాలజీ గైడెన్స్ చెప్పండి. ప్లీజ్ గివ్ ఎ వెరీ 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 సఫిషియంట్ అండ్ గుడ్ గైడెన్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. 81, again 8. There is a strong 8 here.
3 చెప్పాను కదా, క్రియేటివిటీగా ఉండాలి. అగైన్ 8 స్పిరిచువల్ కెరియర్‌లో మీరు గ్రో అవ్వండి. పేషెన్స్‌గా ఉండండి. పర్సనల్ గ్రోత్ ఓకేనా. ఐ కెన్ సీ 2 కూడా మీ ఇంట్యూషన్‌ని నమ్మండి. ఓకే. మీరు బ్లైండ్‌గా మీ పర్సన్ కావాలా, మీ ఫ్యామిలీ కావాలా అనేది మీరు బ్లైండ్‌గా ఉండకండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి. యూనివర్స్ ఈస్ రెడీ టు గివ్ యూ వాటెవర్ యూ వాంట్. ఓకే. మీ ఇంట్యూషనే యూనివర్స్. ఓకే. సో, ఇదే అండి మీకు చెప్పాలి అనుకుంటున్నది. మీరు మీరు స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకోండి. ఓకే. మీరు స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకోండి. అదైతే ఆహ్, ఐ కెన్ గివ్ యూ. ఓకే. సో, ఐ వాంటెడ్ టు గివ్ యూ ఎ వెరీ సెల్ఫ్ అఫర్మేషన్స్ కూడా నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. ఐ విల్ బి టేకింగ్ గైడెన్స్ ఫ్రమ్ ది యూనివర్స్. ఓకే. యూనివర్స్ మా వ్యూవర్స్ కోసం ఒక సెల్ఫ్ అఫర్మేషన్ ఇవ్వండి. సో, బికాస్ దే నీడ్ ఇట్ రియల్లీ దే నీడ్ ఇట్. సెల్ఫ్ అఫర్మేషన్స్ ఆర్ రియల్ గుడ్ బికాస్ నేను చెప్పాను కదా, యూ ఆర్ ది యూనివర్స్. మీరే యూనివర్స్. కాబట్టి ఫస్ట్ మీకేం కావాలో మీరు చూజ్ చేసుకోండి. ఐఎమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. ఓకే. ఐఎమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. సో, కైండ్లీ కామెంట్ దిస్ మీరు అఫర్మ్ చేసుకోండి. బికాస్ మీరు మీరు బలంగా నమ్మితేనే మీరు కోరుకున్నవి జరుగుతాయి. సో, మీకు కరెక్ట్‌గా ఏది రావాలో అదే వచ్చింది. ఐఎమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. మీరే మ్యాజిక్. అప్పుడే మీరు ఏది కావాలనుకుంటున్నారో అవి జరుగుతాయి. అండ్ మీ ఇంట్యూషన్ కూడా కరెక్ట్‌గా వర్క్ చేస్తుంది. ఓకే. ప్లీజ్ కామెంట్ ఇట్ డౌన్. ఐఎమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. ఐఎమ్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్. ఓకే. సో, ఇదే అండి. మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.